మహామ్యాచ్ స్పోర్ట్స్ టీమిండియాకు గబ్బాలోనూ టెస్ట్ పరీక్ష తప్పేలా కనిపించడం లేదు. ఎప్పటిలా జనవరిలో టెస్ట్ మ్యాచ్ నిర్వహించకుండా టెస్ట్కు అనుకూలించే వాతావరణ పరిస్థితులను ఉపయోగించుకోవాలని ఆసీస్ షెడ్యూల్లో గబ్బా టెస్ట్ను ముందుకు జరిపింది. గత సిరీస్లో టీమిండియా గెలుపుతోనే ఆసీస్ ఈ వ్యూహం పన్నినట్లుగా తెలుస్తోంది. మూడో టెస్టులోనూ టీమిండియాకు పేస్ పరీక్ష తప్పడం లేదు. క్రిస్మస్ తర్వాత కాకుండా వేసవి ఆరంభంలోనే మ్యాచ్ జరుగుతున్నందున మ్యాచ్ వేదిక గబ్బాలో పిచ్ ఎప్పట్లాగే పేస్ బౌన్స్కు సహకరించనుంది. గత సిరీస్లో రిషబ్ పంత్ సూపర్ ఇన్నింగ్స్తో ఇక్కడ భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. అయితే ఆ మ్యాచ్ జనవరిలో జరిగింది. 1988 తర్వాత గబ్బాలో ఓడిపోవడం ఆస్ట్రేలియాకు అదే తొలిసారి. ఈ నేపథ్యంలోనే గబ్బా మ్యాచ్ను ఈసారి ఆస్ట్రేలియా త్వరగా నిర్వహిస్తోంది. వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా పిచ్ కూడా భిన్నంగా స్పందించడం కామన్ అని గబ్బా స్టేడియం క్యూరేటర్ డేవిడ్ సుందర్స్కీ చెబుతున్నాడు. ఎప్పట్లాగే సంప్రదాయ గబ్బా పిచ్ను సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నామంటూనే ఈ పిచ్పై మంచి పేస్ బౌన్స్ ఉంటాయని తేల్చి చెప్పాడు. తొలి టెస్టులో భారత్ గెలవగా రెండో టెస్టును ఆసీస్ గెలుచుకోవడంతో 5 మ్యాచ్ల బోర్డర్ గవాస్కర్ సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. తొలి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో నెగ్గగా గులాబీ బంతితో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. గత నెలలో గబ్బాలో గులాబీ బంతితో జరిగిన దేశవాళీ మ్యాచ్లో తొలి రోజు ఏకంగా 15 వికెట్లు పడ్డాయి. మూడో టెస్టు కూడా పిచ్ అలాగే ఉండొచ్చని క్యూరేటర్ అన్నాడు. రెండు జట్ల మధ్య మూడో టెస్ట్ శనివారం ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే టీమిండియా బ్రిస్బేన్ చేరుకుంది. ప్రాక్టీస్ కూడా ఆరంభించింది. బ్రిస్బేన్ టెస్టుకు వేసవి ఆరంభంలోనే ఆడాలని ఆస్ట్రేలియా ఆటగాళ్లు కోరుకోవడంలో ఆశ్చర్యం కనిపించడం లేదు. క్యూరేటర్ చెప్పినట్లు ఇక్కడ సీజన్ ఆరంభంలో పిచ్ తాజాగా ఉండి పేస్ బౌలర్లకు ఎక్కువగా సహకరిస్తుంది. క్రిస్మస్ ముందు క్రిస్మస్ తరువాత ఆడిన మ్యాచుల్లో ఆస్ట్రేలియా రికార్డు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఇప్పటి వరకు క్రిస్మస్ తరువాత గబ్బాలో 5 టెస్టులు మాత్రమే జరిగాయి. అందులో ఆసీస్ 3ంటిలో పరాజయం పాలైంది. చివరగా ఓడిన 2 టెస్టుల ఓటములు 2 గత 2 ఏళ్లలో వచ్చినవే. ఆ 2 మ్యాచ్లు కూడా జనవరిలో జరిగాయి. అదే క్రిస్మస్కు ముందు గబ్బాలో జరిగిన 61 టెస్టుల్లో ఆస్ట్రేలియా 7 సార్లు మాత్రమే పరాజయం పాలైంది. 14న టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానున్న నేపథ్యంలో వర్ష వాతావరణం వల్ల పిచ్లో మరింత జీవం ఉండనుంది. ఇక్కడ బ్యాటింగ్ భారత బ్యాటర్లకు సవాలే. బ్రిస్బేన్లో 7 టెస్టులాడిన భారత్ ఒకే 2021లో ఒక్కసారే విజయం సాధించింది. దీంతో ఈ టెస్టు భారత బ్యాటర్లకు కఠిన పరీక్షగా నిలవనుంది. రోహిత్ ఫిట్నెస్ పరంగా కూడా అంతా మెరుగ్గా కనిపించడం లేదు. విరాట్ కోహ్లీ ఫిట్నెస్తో పోలిస్తే రోహిత్ చాలా వెనుకబడి ఉన్నాడు. అంతేకాదు రోహిత్ శర్మ ఓవర్ వెయిట్ ఉన్నాడు. అతడు 4 లేదా 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఆడేందుకు సరిపోడని సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ కలినాన్ అంటుండగా కెప్టెన్ ఫామ్లో లేకుంటే కష్టమే. రోహిత్ ఇకనైనా ఫామ్లో అందిపుచ్చుకోవాలని చటేశ్వర్ పుజారా చెబుతున్నాడు. రోహిత్ వీలైనంత త్వరగా ఫామ్లోకి రావాలని, లేదంటే ఆ ప్రభావం జట్టుపై పడే అవకాశం ఉందంటూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఉద్దేశించి భారత వెటరన్ బ్యాటర్ చతేశ్వర పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరం కాగా జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలోని టీమిండియా ఆసీస్పై 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే రెండో టెస్టుకు రోహిత్ అందుబాటులోకి వచ్చినా అనుకున్న ఫలితం రాబట్టలేకపోయింది. అడిలైడ్లో జరిగిన ఈ పింక్ బాల్ మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో టీమిండియా చిత్తుగా ఓడింది. ఇక ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ బ్యాటర్గానూ విఫలమయ్యాడు. 2 ఇన్నింగ్సుల్లో కలిపి అతడు చేసిన పరుగులు 9. ఈ నేపథ్యంలో రోహిత్ను కేవలం కెప్టెన్గానో ఆటగాడిగానో చూడలేం. నా దృష్టిలో అతడు 2 పాత్రలను సమర్థవంతంగా పోషించగలడు. ప్రస్తుతం అతడు కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. వీలైనంత త్వరగా ఫామ్లోకి వస్తేనే అన్ని విధాలా బాగుంటుంది. రోహిత్ స్కోరు చేస్తేనే జట్టుకు కూడా సానుకూలంగా ఉంటుందని పుజారా అన్నాడు. రోహిత్ శర్మ అనుభవజ్ఞుడైన ఆటగాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పరుగులు ఎలా రాబట్టాలో అతనికి తెలుసు. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగా లేకపోవచ్చు. అయితే ఒక్కసారి క్రీజులో కుదురుకుని 20-30 పరుగులు చేశాడంటే తన ఇన్నింగ్స్ను భారీ స్కోరుగా మలచగలడన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. మూడో టెస్టు ఆరంభంలోనే అతడు ఫామ్లోకి రావాలని కోరుకుంటున్నా. ఒకవేళ బ్యాటర్గా రోహిత్ విఫలమైతే ఆ ప్రభావం కెప్టెన్సీపై కూడా పడుతుందని స్పోర్ట్స్ షోలో రోహిత్ గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు పుజారా. కాగా ఆస్ట్రేలియా టీమిండియా మధ్య బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 14 నుంచి మూడో టెస్ట్ జరగనుంది. కాగా రోహిత్ శర్మ స్వదేశంలో హీరో అని, కానీ విదేశాల్లో మాత్రం జీరో అంటూ సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కలినాన్ అంటున్నాడు. రోహిత్ శర్మ కేవలం ఫ్లాట్ ట్రాక్ల్లో మాత్రమే ఆడగలడు. అందుకే అతడికి స్వదేశంలో మంచి రికార్డు ఉంది. కానీ విదేశీ గడ్డపై రోహిత్ ప్రదర్శన అంతంత మాత్రమే. అతడు బౌన్సర్లను ఎదుర్కోవడంలో ఎక్కువగా ఇబ్బంది పడతాడు. దక్షిణాఫ్రికాలో అయితే చాలా సందర్భాల్లో ఆ బౌన్సర్లకే అతడు తన వికెట్ను సమర్పించుకున్నాడు.
రోహిత్ ఫిట్నెస్ పరంగా కూడా అంత మెరుగ్గా కనిపించడం లేదు. విరాట్ కోహ్లీ ఫిట్నెస్తో పోలిస్తే రోహిత్ చాలా వెనుకబడి ఉన్నాడు. రోహిత్ అధిక బరువు ఉన్నాడు. అతడు 4 లేదా 5 మ్యాచుల టెస్ట్ సిరీస్లో ఆడేందుకు సరిపోడంటూ కలినాన్ విమర్శల వర్షం కురిపించాడు. గత కొంతకాలంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో రోహిత్ దారుణ ప్రదర్శన కొనసాగుతోంది. స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్ సిరీసుల్లో విఫలమైన హిట్మ్యాన్ ఇప్పుడు ఆసీస్ టూర్లోనూ అదే తీరు కనపరుస్తున్నాడు. అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్లో రోహిత్ సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మపై విమర్శల వర్షం కురుస్తోంది. ఆసియాలోని మరో అరబ్ దేశం ఫుట్బాల్ ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇవ్వడం ఖాయమైంది. 2022లో ఖతర్లో మెగా ఈవెంట్ జరగగా ఇప్పుడు సౌదీ అరేబియాకు అవకాశం దక్కనుంది. 2023లో జరిగే ఫుట్బాల్ ప్రపంచ కప్ను సౌదీ అరేబియాలో నిర్వహించనున్నట్లు ప్రపంచ ఫుట్బాల్ సమాఖ్య ఫీఫా అధికారికంగా ప్రకటించింది. ఖతర్ తరహాలోనే సౌదీ అరేబియాలోనూ మానవ హక్కుల ఉల్లంఘన సాగుతోందని, వరల్డ్ కప్ అవకాశం ఇవ్వరాదని విమర్శలు వచ్చినా ఫిఫా పట్టించుకోకుండా 2034 ప్రపంచ కప్ ఆతిథ్య హక్కులను కట్టబెట్టింది. అంతేకాదు 2034 వరల్డ్ కప్ కోసం ఒక్క సౌదీ మాత్రమే బిడ్ వేసింది. గత 15 నెలలుగా బిడ్డింగ్ ప్రక్రియ కొనసాగింది. మరే దేశం నుంచి పోటీ లేకపోవడంతో ఆ దేశానికే ఆతిథ్య హక్కులు గతంలోనే ఖాయం కాగా ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినో నేతృత్వంలో బుధవారం 200 మంది ఫిఫా సభ్యులు ఆన్లైన్ ద్వారా సమావేశమై దీనికి ఆమోదముద్ర వేయడంతో అధికారికంగా సౌదీ అరేబియాకు ఆతిథ్య హక్కులు దక్కినట్లయింది. ప్రపంచ కప్ మ్యాచ్లన్నీ దేశ రాజధాని రియాద్తో పాటు ఇంకా ఇప్పటికీ నిర్మాణం ప్రారంభించిన కొత్త నగరం నిమామ్లో వరల్డ్ కప్ మ్యాచ్లు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో 030 వరల్డ్ కప్ ఆతిథ్య హక్కులను కూడా ఖాయం చేశారు. ఈ టోర్నీని యూరోప్ దేశాలు స్పెయిన్, పోర్చుగల్తో పాటు ఆఫ్రికా దేశం మొరాకో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తాయి. దీంతో పాటు 1930లో జరిగిన తొలి వరల్డ్ కప్కు 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని దక్షిణ అమెరికాలోని 3 దేశాల్లో తొలి 3 మ్యాచ్లు జరుగుతాయి. 1930 విజేత ఉరుగ్వే, రన్నరప్ అర్జెంటీనాతో పాటు ప్రపంచంలోనే అతి పురాతనమైన దక్షిణ అమెరికా ఫుట్బాల్ సమాఖ్య ప్రధాన కేంద్రం ఉన్న పరాగ్వేలో కూడా ఒక మ్యాచ్ జరుగుతుంది. టోర్నీలోని మొత్తం 104 మ్యాచ్లను 3 వేర్వేరు ఖండాల్లో నిర్వహించనుండడం విశేషం కానుంది. తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎంపీ జితేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఎల్బీ స్టేడియంలో ఒలింపిక్ భవన్లో జరిగిన ఓట్ల లెక్కింపులో జితేందర్ రెడ్డికి 34 ఓట్ల ఆధిక్యంతో చాముండేశ్వరీనాథ్పై విజయం సాధించారు. జితేందర్ రెడ్డికి 43 ఓట్లు రాగా చాముండికి 9 ఓట్లు పోలయ్యాయి. కార్యదర్శిగా మల్లారెడ్డి ఎంపికయ్యారు. సతీష్ గౌడ్ కోశాధికారిగా ఎన్నికయ్యారు. 4 ఉపాధ్యక్ష, 4 సంయుక్త కార్యదర్శి, 15 ఎగ్జిక్యూటివ్ కమిటీ పదవులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 4 ఏళ్ల కాలానికి ఎంపికైన నూతన కార్యవర్గం 2028 వరకు పదవిలో కొనసాగుతోంది. నవంబర్ 2001న టీఓఏ ఎన్నికలు నిర్వహించారు. కాగా నిబంధనలకు విరుద్ధంగా టీఓఏ ఎన్నికలు జరుగుతున్నాయంటూ తెలంగాణ బాక్సింగ్ సమాఖ్య న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఓట్ల లెక్కింపుపై హైదరాబాద్లో సిటీ సివిల్ కోర్టు ఫలితాలు ప్రకటించకుండా స్టే విధించింది. ఓట్ల లెక్కింపుపై ఇచ్చిన స్టేను న్యాయస్థానం మంగళవారం తొలగించడంతో ఎన్నికల ఫలితాలు అనిశ్చితికి తెరపడింది. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో కీలక ఘట్టానికి చేరింది. గురువారం చివరిదైన 14వ రౌండ్ జరుగుతోంది. 13 రౌండ్ను ముగిసేసరికి భారత్ గ్రౌండ్ మాస్టర్ గుకేష్, చైనాకు చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ లిరన్ చెరో 6.5 పాయింట్లతో సమానంగా ఉన్నారు. ఈ చివరి క్లాసికల్ గేమ్లో గుకేష్ గెలిస్తే ప్రపంచ ఛాంపియన్గా నిలుస్తాడు. ఓడిపోతే మాత్రం లిరన్కే టైటిల్ సొంతమవుతుంది. అలా కాకుండా గేమ్ డ్రాగా ముగిస్తే ఇద్దరు ఆటగాళ్లు 7-7తో సమానంగా నిలుస్తారు. అప్పుడు విజేతను నిర్ణయించేందుకు టై బ్రేక్ నిర్వహిస్తారు. ఈ టై బ్రేక్ శుక్రవారం జరగనుంది. బుధవారం సుదీర్ఘంగా 5 గంటల పాటు సాగిన 13వ రౌండ్లో ఈ ప్రత్యర్థులిద్దరూ పాయింట్ పంచుకున్నారు. విజయం కోసం 18 ఏళ్ల గుకేష్ గట్టిగానే ప్రయత్నించినా ప్రశాంతంగా ఆడిన 32 ఏళ్ల లిరన్ ఆ అవకాశం ఇవ్వలేదు. దీంతో 68 ఎత్తుల తర్వాత ఇద్దరు ఆటగాళ్లు ఫలితం లేకుండానే గేమ్ ముగించేందుకు అంగీకరించారు. ఇవి వాటి మహా మ్యాచ్ స్పోర్ట్స్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.